గత 3 సంవత్సరాల నుంచి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరులో హనుమ భక్త శోభాయాత్ర పేరుతో హిందూ బంధువులందరితో ఒక పెద్ద శోభాయాత్ర నిర్వహించబడుతుంది. ఆ యాత్ర సంవత్సరానికి వృద్ధి చెందుతూ అనేక మంది మొత్తం హిందూ చైతన్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం యావత్ హిందూ సమాజం స్పందించి అనేక రీతుల్లో ఈ ర్యాలీకి సహకరిస్తుంది. గత 2 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా కూడా సంఖ్య వృద్ధి చెందింది. సంఖ్య ఇంకా పూర్తిగా లెక్కకు రాలేదు. మా అంచనా ప్రకారం ఒక 25,000 మోటార్ సైకిళ్ళకి పైన ఉండొచ్చు అని చెప్పిన మా అంచనా. పూర్తి సమాచారం వచ్చినప్పుడు ఆ సంఖ్య మీకు అందించబడుతుంది, అంతకంటే ఎక్కువే ఉంటుంది. అయితే కేవలం ర్యాలీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల విషయం తీసుకుంటే ఒక్కొక్క బండిలో 2-3 మొత్తం కుటుంబ సమేతంగా అనేక మంది హిందూ బంధువులందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఒక్కరే కాకుండా మొత్తం యావత్ కుటుంబాలు మొత్తం ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం.
ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ర్యాలీకి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పనులు సహాయ సహకారాలు అందరూ అందిస్తున్నారు. దారి పొడుక్కి మొత్తం మాతృమూర్తులు మొత్తం అక్కడ మొత్తం ఉండేటువంటి సమాజం అంతా కూడా నీరాజనాలు పలికాయి. మొత్తం ఏసీ స్టేడియం నుంచి ఇక్కడ వరకు కూడా. ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నుంచి ఈ ఆర్ఎస్ఆర్ వరకు ఉండేటువంటిది కానీ తీసుకుంటే మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొని మొత్తం ఒక పండుగకి మనం ఇంట్లో ఎట్లయితే అలంకరణ చేసుకుంటామో ఆ విధంగా వీధులంతా కూడా శోభాయమానంగా తీర్చిదిద్ది మహిళలందరూ కూడా ఊరేగింపు ఎప్పుడెప్పుడు వస్తుందా వాళ్ళకి హారతులు ఇస్తామని చెప్పని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండటం విశేషం. ఇంతే కాకుండా ఈ తిరిగి యాత్ర ఆర్ఎస్ఆర్ హై స్కూల్ యొక్క గ్రౌండ్లోకి పరిసమాప్తం అవుతుంది. ఈ యాత్ర ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండేటువంటి స్టోనస్పేట పప్పులేది మొత్తం దాని బాగ్ అంటాం మొత్తం ఈ ఏరియా అంతా కూడా నెల్లూరు 2 ఈ నెల్లూరు 2లో ఉండేటువంటి యావత్ హిందూ సమాజం స్పందించి అలసిపోయి యాత్రలో అలసి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ సేద తీర్చే విధంగా అనేక రకాలైనటువంటి వాళ్ళకి పానీయాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా తీసుకొని వేల మంది ఈ ఆర్ఎస్ఆర్ గ్రౌండ్లో ఎదురు చూడటం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు రావడంతో వాళ్ళందరికీ కూడా సేద తీరే విధంగా వాళ్ళకి రుచికరమైనటువంటి పానీయాలు ప్రసాదాలు అందరూ కూడా అందించేదనుకుంటారు. ఈ యాత్ర ఇంత వైభవపేతంగా జయప్రదం చేసేదానికి సహకరించినటువంటి అందరికీ ప్రత్యేకించి పోలీసు వారికి మీడియా వారికి కూడా హిందూ చైతన్య వేదిక తరఫున రాష్ట్రీయ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. ఈరోజు జూన్ 2వ తేదీ హనుమంతుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అశేష హిందూ బంధువులచే హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సంఘటనే ధ్యేయంగా ఇవాళ సుమారుగా 25,000 పైచిలుకు వాహనాలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క హనుమ భక్త శోభాయాత్ర ఏదైతే ఉందో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ప్రారంభమై స్టోనస్పేటలో ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ హై స్కూల్ వరకు కొనసాగింది. ఈ యొక్క యాత్రలో నెల్లూరు నగరమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి నెల్లూరుకి సమీపంలో ఉన్నటువంటి అనేక మండలాల నుంచి విశేష సంఖ్యలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొన్నారు. అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. వారందరికీ పేరు పేరున హిందూ చైతన్య వేదిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆర్ఎస్ఆర్ పాఠశాలలో ప్రత్యేకంగా అయోధ్య నుంచి పట్టాభిషిక్తుడైనటువంటి సీతా సమేత శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాల్ని ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క చిత్రపటాలని విగ్రహాలని ఇక్కడికి విచ్చేసినటువంటి యాత్రలు ఎవరైతే పాల్గొన్నారో విశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొన్న హిందూ బంధువులందరూ కూడా సీతా సమేత రామచంద్రుల వారిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అనేక హిందూ సంస్థలు వ్యాపార సంస్థల యొక్క సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తీర్థ ప్రసాదాలని వారందరూ కూడా స్వీకరించి ఇక్కడి నుంచి ఆనందంతో వారి యొక్క స్వర్గంలో చేరారు. నిజంగా ఇంతటి పండుగ వాతావరణంలో గత 2 సంవత్సరాల కంటే కూడా భిన్నంగా ఈ 3వ సంవత్సరం చాలా అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క హనుమత శోభాయాత్ర కొనసాగింది. ఈ యొక్క యాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి స్టోనస్పేట ప్రాంతంలో దుర్గా హోటల్ సమీపంలో ఈ స్టోనస్పేటలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్య వైశ్య మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇంకా హిందూ బంధువులందరూ అనేక ఆర్య వైశ్య సంఘాలు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొన్నాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.